హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము మార్నింగే రెడీ అయిపోయామండి. నైటే చెప్పుకొని పనుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేవంగానే రెడీ అయ్యేసి వెళ్దామని చెప్పేసి ఇంకా అదే మా చెల్లి అయితే విందనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి మేము ముందే లేచేసి చపాతీ పిండి అయితే పిసికేసింది. ఇంకా తాలింపుకి అంటే ఉర్లగడ్డ పల్లెనికి అయితే రెడీ చేసుకుందండి. ఇంకో సైడ్ అయితే రైస్ నేను పెట్టేశాను. ఇంకా చపాతీ అయితే నేను నా చెల్లి కలిసి చేసేసామండి. ఇంకా ఉర్లగడ్డల పల్లెం వచ్చేసి మా చెల్లి చేసింది. ఫస్ట్ అయితే పూరీకని చేసిందనమాట. ఇంకా పూరీ సరిగ్గా రావట్లేదు అని చెప్పి మా మరిది చెప్పారంట. అందుకోసం అని చెప్పి చపాతీకి అయితే చేసేసిందండి. ఇంకా చూస్తున్నారు కదా, మేమంతా రెడీ అయిపోయాము. ఇంకా మా చెల్లి అయితే హడావిడిగా చేస్తుంది. ఇంకా అందరికీ వడ్డిచ్చేసిందండి. ఇదైతే నాకైతే పెడుతుంది. ఇంకా మేమైతే తినేసాము. ఇంకా రెడీ అయిపోవడమే. ఇప్పుడైతే మార్నింగ్ ఒక 9 o'clock ఆ మధ్య అయిపోయిందండి. ఇంక రెడీ అయ్యేసరికి ఇంకా ఇప్పుడైతే పిల్లలకు కూడా ఏం స్నానం చేపిలేదు, లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిన తర్వాత చేపించుకుందాంలే అని చెప్పేసి మేమైతే స్నానం కూడా చేపిలేదనమాట పిల్లలకి. ఇంకా హితంకి అయితే రెడీ చేసేసాను స్నానం చేపించి, పిల్లలకైతే చేపిలేదనమాట. ఇంకా హితి అయితే ఇలా రెడీ అయిందండి. బ్యాగ్ కనిపిస్తే చాలు, బ్యాగ్ అది ఎవరిదైనా అయిపోయి తీసి అలా వేసేసుకుంటుంది అనమాట. ఇంకా ఈ టైంకే చెత్త కుండి అయితే వచ్చిందనమాట, చెత్త బండి వేస్ట్ వేసుకునేది. అసలు చూస్తారు కదా, మీరే చూడండి కావాలంటే. ఈ కాలనీలో వచ్చి ఏదో సౌండ్ పెట్టారనమాట, వాళ్ళకి ఎప్పుడు పెట్టే సౌండ్ అది వచ్చి రాగానే అంతవరకు ఆ కాలనీలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు చూసుకోండిరు, ఇంతమంది ఉన్నారా, అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి. ఇంకా అంతమంది అయితే వచ్చారండి. ఎక్కడో దాక్కున్న వాళ్ళంతా వచ్చినట్టని నాకు అనిపించింది అనమాట. అప్పటి వరకు వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకోండ్రు, ఎవరెవరు ఉన్నారా ఈ కాలనీలో అని చెప్పేసి. అలాంటిది ఆ చెత్తకుండి వచ్చేసరికి అందరూ ఒక్కచోటైతే పోగైపోయారు. ఒక 5 minutes అలా. ఇంకా మేమైతే బయలుదేరి కిందకైతే వచ్చేసామండి. చింటూనైతే మా తమ్ముడైతే ఎత్తుకున్నాడు. ఇంకా రాను అని చెప్పేసి మాకు బాయ్ చెప్తున్నాడు రివర్స్లో. మా హస్బెండ్ అయితే కార్ తీసుకెళ్ళి కొంచెం ముందుకైతే నిలిపేశారండి. ఇంకా మా అమ్మ వాళ్ళైతే కొంచెం ముందు వెళ్తున్నారు. ఇంకా నేను మా అమ్మ చింటూ కోసం అయితే చూస్తున్నాము. చింటూ నేను రానని చెప్పేసి బాయ్ చెప్తున్నాడండి. ఇంకా వాళ్ళ మామతోటే ఉంటామని చెప్పేసి. ఇంకా మా పూజ అయితే అక్కడే ఆగిపోయింది. మా తమ్ముడైతే కార్ వరకు వచ్చేసి చింటూనైతే ఇచ్చేసి వెళ్ళిపోయాడనమాట. ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము. వచ్చేదాలో ఇప్పుడైతే అందరూ ఆఫీసులకి వెళ్ళే టైం కదా, స్కూల్స్కి ఆఫీసులకి వెళ్ళే టైం కదా, అందుకోసం అని చెప్పి కొంచెం ట్రాఫిక్ ఉందండి. ఇంకా హెవీగానే ఉంది. మేమైతే వచ్చినప్పుడు రూట్ మ్యాపే, వెళ్ళినప్పుడు రూట్ మ్యాపే, గూగుల్ తల్లిని నమ్ముకొని వెళ్ళిపోవడమే. ఇంకా చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందన్నమాట. అంటే 2 దారులు ఉన్నాయంట, అందులో ఒక దారి వదిలేసి ఇంకో దారిలో వెళ్తున్నామండి. ఇంకా మేము వెళ్ళే రూట్లో కొంచెం తక్కువే, కానీ ఇంకో రూట్లో వెళ్ళింటే ట్రాఫిక్లో చిక్కేసుకొని ఉంటామని అయితే చెప్పారు మా హస్బెండ్ అయితే. ఇది గుర్తుపట్టారా అండి మీరు? నైట్ ఇక్కడికే వచ్చింది మనము, ఫినిక్స్ మాల్ ఇదే అనమాట. ఇంకా ఈ రూట్లోనే మనం వెళ్తున్నాము. చెప్పాను కదా, ఇంకొక రూట్లో వెళ్తే అది సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అక్కడ అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా అక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము ఇంకో రూట్లో వెళ్తున్నామండి. ఇంకోటి ఏంటంటే, మా హస్బెండ్ ఇక్కడే ఒక 4 years అయితే జాబ్ చేశారండి. అంటే పెళ్ళికి ఒక 5 years బ్యాకే అనమాట. ఇంకా అప్పుడు ఇదంతా తెలుసు కాబట్టి మనకి ఏ రూట్లో కావాలంటే ఆ రూట్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా మా అమ్మ చూస్తున్నారు కదా, ఇప్పుడే గుడ్డు పెట్టేసింది అనమాట. అంటే ఇప్పుడే వాలేసేసిందండి. కార్ ఎక్కితే చాలు మాకైతే భయంగానే ఉంటుంది అనమాట. అప్పుడు అంటే చిన్నపిల్లలకి ఏదైనా అయితే కూడా పట్టించుకోదండి, కానీ మా అమ్మనే పట్టించుకోవాలన్నమాట. అంత పేషెంట్ అయిపోతుంది కార్లో. ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఇంతవరకు అసలు అంటే సెట్ అవ్వలేదన్నమాట. మేము ఇంకా అక్కడి నుండి బయలుదేరిపోయామండి. నైట్ నుండి మా హస్బెండ్ అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారండి. ఇంకా ఆ ప్లేస్ ఇదే అనమాట, రాజ్ బిర్యానీ అంట. ఇది ఫేమస్ అంటండి ఇంకా బెంగళూరుకి. అంటే ఇది 4 AM స్టార్ట్ అవుతుందంట, అంటే మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుందంట. ఇంకా దమ్ బిర్యానీ అందులోనూ ఇక్కడ చూడొచ్చు మీరు, రాజ్ దమ్ బిర్యానీ అనేసి. ఇంకా అక్కడ టేస్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే ఆగామన్నమాట. ఇంకా ఇక్కడ కట్టెల పొయ్యితోనే చేస్తున్నారండి. ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా చెప్పేదేముంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ అయితే కౌంటర్ దగ్గర మనకి కావాల్సిందంటే చికెన్ దమ్ బిర్యానీ, రాగి సంగటి కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా అది కూడా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, కానీ మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట. ఇది చికెన్ దమ్ బిర్యానీలా లేదండి, నార్మల్ బిర్యానీ లాగానే ఉంది. ఇంకా చూద్దాం ఫైనల్గా టేస్ట్ ఎలా ఉందో. మేమైతే టికెట్ తీసుకుని
తీసుకొని వచ్చేసి మనకి అంటే సర్వ్ చేయరనమాట, మనమే తీసుకెళ్ళి తినాలన్నమాట. ఇంక ఇక్కడైతే మనకి దమ్ బిర్యానీతో పాటు రైతా కూడా ఇచ్చారండి, పెరుగు పచ్చడి. ఇంకా మా వారైతే టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందో కనుక్కుందాం. మా హస్బెండ్ టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే సూపర్గా ఉంది టేస్ట్ అని అయితే చెప్పారండి. నిజంగానే సూపర్గా ఉంది, నేను కూడా టేస్ట్ చేశాను. ఇంకా చాలా బాగుందనమాట. చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్లో ఉంది, కానీ సూపర్గా ఉంది. ఇంకా మా హితం ఎంతవరకు కార్లో పడుకొని ఉండింది, ఇంకా అందుకోసమని చెప్పి మా హితం కూడా వచ్చింది తినేయడానికి. ఇంకా తినేసి మేమైతే మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ గ్యాప్లో మా అమ్మ మళ్ళీ పేషెంట్ అయిపోయిందనమాట. కార్ దిగంగానే మళ్ళీ సెట్ అయిపోతుందిలేండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మేమైతే వెళ్తున్నాం, ఇప్పటికే ఒక 11 అయిపోయిందనమాట ఈ టైంకే. ఇంకా మేమైతే రీచ్ అయిపోయామండి. ఇంకా దగ్గరలోనే ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడైతే జామకాయలు అయితే కొనుక్కుంటున్నారు. మా అమ్మకి వామిట్ వచ్చేలాగా ఉంది కదండి, అందుకోసమని చెప్పి ఏదైనా తింటే కారంగా వామిట్ రాదనమాట. ఇంకోటి ఏంటంటే లెమన్ కానీ అలానే మన ఎంటుకలు ఉంటాయి కదా, వాటిని మూసి చూసినా సరే మనకి వామిట్ అనేది రాదనమాట. అందుకోసమని చెప్పి జామకాయకి కొంచెం కారం వేసి ఇమ్మని చెప్పింది. ఇంకా తీసుకొచ్చి ఇచ్చారండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం సెట్ అయిందనమాట. కార్లోకి ఎక్కంగానే పేషెంట్, దిగంగానే నార్మల్గా అయిపోతుంది. ఇంకా ఇది మా అమ్మకున్న ప్రాబ్లం అనమాట కార్లో. ఇంకా మా అమ్మ వాళ్ళని అయితే మేము గేట్లో వదిలేసామండి. ఇంక ఇక్కడ నుండి ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే ఊరికి వెళ్తామని చెప్పారు. ఇంకా అందుకోసమని చెప్పేసి మేము ఇక్కడే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాం అనమాట. చింటూ అయితే వాళ్ళని వదలలేదండి, నేను వస్తాను అన్నట్టు మారం చేశాడనమాట కాసేపు. చూస్తున్నారు కదా, ఏడుస్తున్నాడు బాగా. మేమైతే మూవ్ అయిపోయాం, అప్పటికి ఏడుస్తూనే ఉన్నాడనమాట కాసేపు అలా. హితి బిట్టు బాగానే ఉన్నారు, కానీ చింటూ మాత్రం పాపం చాలా ఏడ్చాడండి. అమ్మమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం అనమాట చింటూకి. ఇంకా వాళ్ళు కొన్ని రోజులు ఉంటే మాత్రం సెట్ అయిపోతారండి, కాకపోతే సెట్ అయ్యే టైంకి మేము తీసుకొచ్చేస్తామన్నమాట. ఈరోజు నిజంగా చాలా పెద్ద తలకాయ నొప్పి పని అయిపోయిందండి నిజంగానే. ఇంకా బియ్యం రావడానికి అయితే వెళ్ళామన్నమాట. మా ఊర్లో అయితే వేయరండి, పక్క ఊర్లో వేస్తారు. ఇంకా అందుకోసమని చెప్పి పక్క ఊరికి వెళ్ళి అక్కడ ఒక 2 hours వెయిట్ చేసామన్నమాట. అప్పటికి స్టాక్ అయిపోయాయి, వస్తూ ఉన్నాయి దారిలో అని చెప్పేసరికి సర్లే ఎలాగో వచ్చాం కదా వేసుకొని వెళ్దామని చెప్పేసి అక్కడే ఆగిపోయామండి. నేను ఇదే ఫస్ట్ టైం బియ్యం వేసుకురావడానికి వెళ్ళింది, చూసింది కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.